నీరు మున్నీరుగా బ్రహ్మానందం రోధించిన పరిస్థితి. సో ఒక్కొక్కరిగా కొంచెం శ్రీ కోట శ్రీనివాసరావు గారు మరణం చాలా విచారకరం. ఆయన గొప్ప నటుడు, మానవతావాది, విలక్షణమైన పాత్రలను పోషించి మెప్పించి ప్రజల యొక్క అభిమానాన్ని పొందిన మహానటుడు. వందలాది సినిమాలో నటించి అటు విలన్ పాత్రలో ఇటు విలక్షణమైన యాక్టర్ పాత్రలో ఆఖరి వరకు కూడా ఆయన సినిమాలో కనబడితే కాస్త హాస్యం పండుతుంది అనే విధంగా వారి సినిమాలు ఉండేవి. దాంతోపాటు వారు మా హయాంలో భారతీయ జనతా పార్టీలో చేరి విజయవాడ నగరం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై ఇక్కడ కూడా చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవాడు. ఆ మధ్యకాలంలో వారి కుమారుడు అకాల మరణంతో ఆయన బాగా కుంగిపోయాడు. కోలుకోలేని విచారంలో మునిగిపోయి ఉన్నాడు ఆయన. అలాంటి తరుణంలో మరి ఇలాంటి విషాదకర వార్త వారి గురించే రావడం చాలా విచారకరం. కొన్ని ప్రమాణాలు, కొన్ని పద్ధతులు, మంచి సంస్కారం కలిగిన ఒక మంచి నటుడిని తెలుగు చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా విచారకరం. తెలుగులోనే కాకుండా తమిళ్లో, కన్నడ, మలయాళీ, అలాగే హిందీ భాషలో కూడా నటించేవారు ఆయా ప్రాంత ప్రజలందరినీ కూడా ఎంతో మెప్పించారు. అలాంటి మహానుడు ఇవాళ మన మధ్య లేకపోవడం చాలా విచారకరం. వారి ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలని నేను కోరుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన సానుభూతిని తెలియజేస్తున్నాను. తెచ్చినటువంటి